ఫిబ్రవరి 13 పునీత కేథరిన్ రిక్కీ గారి పండుగ. గ్రీకు పదమైన కేథరిన్ అంటే పరిశుద్ధ, పవిత్ర, నిర్మల, నిష్కలంక అని అర్థం. పునీత కేథరిన్ ది రిక్కీ గారు బాల్యం నుండే భక్తితో పెరిగి 13వ ఏట డొమినికన్ సభలో కాన్వెంటులో ప్రవేశించి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. అపార్థాలు, అవమానాలు ఎదురున్నప్పటికీ పునీత కేథరిన్ గారు ఓపికతో, దైవ నిరీక్షణతో నిలిచి తమ పవిత్రతను చూపించారు. తరువాత కన్యశ్రీ శిక్షణా కేంద్ర అధినాయకురాలిగా, మఠశ్రేష్ఠురాలిగా నియమితులై సుమారు 30 సంవత్సరాలు అమూల్య సేవలు అందించారు. పునీత కేథరిన్ గారు క్రీస్తు శ్రమల ధ్యానానందంలో ప్రతి వారం మునిగి యేసు ప్రభు శ్రమలను లోతుగా అనుభవిస్తూ ఆధ్యాత్మిక పరవశములో జీవించారు. ఆ ధ్యానములో ప్రభు పంచగాయాలు, బాధలను తమ శరీరంలో అనుభవించినప్పటికీ అవన్నీ ఓపికతో భరించి క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా నిలిచారు. పునీత కేథరిన్ ది రిక్కీ గారి జీవితం పవిత్రత, త్యాగం, క్రీస్తు శ్రమలలో ఐక్యతగా జీవించిన అపూర్వ విశ్వాసానికి ప్రకాశవంతమైన సాక్ష్యంగా నిలిచి చివరకు తన 68వ ఏట దేవుని చెంత